వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇస్రో ఖాతాలో మరో కలికి తురాయి. SSLV D2 ప్రయోగం విజయవంతం. దాతల సహకారంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఇనుగుర్తి కొనియాడిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక. మోకాళ్లపై నడిపించిన అభిమానం. మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ ను కాంక్షిస్తూ పెద్దగుట్ట ఎక్కిన వీరాభిమానం. వ్యవసాయ అవసరాలకు సరిపడా విద్యుత్ అందించండి. కడపర్తి సబ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన రైతులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఇస్రో ఖాతాలో మరో విజయం నమోదు చేసుకుంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శుక్రవారం 9:18 ప్రయోగించిన SSLV D2 ప్రయోగం విజయవంతమైంది. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి SSLV D2 రాకెట్ ను ప్రయోగించారు. 6:30 కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చింపుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ 3 ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టింది. SSLV D2 రాకెట్ 334 కిలోల బరువుండే 3 రాకెట్లతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో 2 దేశీయ ఉపగ్రహాలు కాగా అమెరికాకు చెందిన ఓ ఉపగ్రహం ఉంది. వీటిని 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో ప్రవేశపెట్టింది. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశాలకు సంబంధించిన చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ఘనత ఇస్రో సాధించినట్లయింది. ప్రాచీన ఆనవాళ్లతో ఎంతో చరిత్ర కలిగిన ఇనుగుర్తి దాతల సహకారంతో అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతోందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. మండల కేంద్రంలో 1986, 1987 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయంతో పునరుద్ధరించిన అంగన్వాడీ కేంద్రం భవనాన్ని ఆయన ప్రారంభించారు.
జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అమ్మా నాన్న ఫౌండేషన్ అల్పాహారం అందించడం, వద్దిరాజు కుటుంబీకుల గ్రామాభివృద్ధికి కృషి చేయడం, ఓరుగంటి నర్సయ్య కుమారులు పూర్వ విద్యార్థులు దాతల సహకారంతో దినదినాభివృద్ధి చెందుతున్న ఇనుగుర్తి ఐక్యతను నిరసనమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి నర్మదా, సిడిపిఓ డెబోరా, సర్పంచ్ దార్ల రామ్మూర్తి, ఎంపీటీసీ రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఓం దివ్యాదివన్నః ప్రారంభాదివన్నయోగ్యదాః ప్రాచారేణ ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువన్నేనో బృహస్పతిః ధ్రువంద్రవించస్తాః ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం మన ఊళ్ళో కారం ఎక్కువ ఇస్తుంది. ఎనుగుర్పులోనే కాదు, మొత్తం మహబాద్ లోనే ఎక్కువ ఇస్తున్నారు. తగ్గించుకుంటుంది. Last time last కదా. Isn't it? Last time also some 70-75 would have appeared for 10 plus from this institution. Right? Now this time 78 are appearing. Actually, sir, we are focusing on this concerns. So we lose now, we will focus cheyagudda. No, sir, it's not like that. So this is your most crucial part of your entire education cycle. So first to 10, you have come to 10. నల్గొండ ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై తమకున్న అభిమానాన్ని ఒక్కో కార్యకర్త ఒక్కో రకంగా చాటుతున్నారు. తాజాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగదీష్ రెడ్డి మూడవసారి గెలుపొందాలని లింగమంతుల స్వామి కొలువై ఉన్న పెద్దగుట్టపైకి మోకాల మీద నడిచి తన వీరాభిమానాన్ని చాటుకున్నాడు తిరుమలేష్ గౌడ్ అనే వ్యక్తి. ఆత్మకూరు ఎస్ మండలం ఎనుబాములకు చెందిన తిరుమలేష్ పంచాయతీ వార్డు మెంబర్గా గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏనాడు లేని విధంగా సూర్యాపేటను 7,000 కోట్లతో అభివృద్ధి చేసిన మంత్రి మరోసారి గెలవడం అవసరమని అన్నారు. మాట్లాడుకుని గౌరవ కమిటీలో చాలా ముఖ్యమైనటువంటి బాధ్యత మరి కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి జగన్ వెంకటేశ్వర యాదవ్ గారు సందర్భంగా న్యాయమూర్తుల స్వాగతం మనం చేస్తున్నాం. ఈరోజు లింగమంతుల స్వామి జాతర కార్యక్రమానికి ప్రోగ్రాం ఇచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారికి మరియు సీనియర్ సివిల్ జడ్జి గారికి మరియు జూనియర్ సివిల్ జడ్జి గారికి డివిజనల్ సూపరింటెండెంట్ పోలీస్ గారికి మా భారత్ సోషల్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ మరియు లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్స్ పీడీఎం గారికి మరి కూడా నా న్యాయవాద మిత్రులకు అందుబాటులో ఉంది. న్యాయ వ్యవస్థ ప్రజలకు దూరం కాదు, పోలీసు వ్యవస్థ
ప్రజలకు దూరం కాదు అని తెలియజేయడం కోసమే, ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని మా న్యాయమూర్తులు జడ్జిలు అంటే సాక్షాత్తు దేవుడు లాంటి వారు. ఎందుకంటే తప్పు చేసిన వారు ఇలాంటి వాళ్ళు లెక్క శిక్షించాలి, అన్యాయానికి గురైన వాళ్ళకు ఎలాంటి న్యాయం చేయాలి వాళ్ళే ఆ దేవుడు కల్పించిన కృపతోటి జడ్జిలైన వాళ్ళు. అందుకని వారు ఇక్కడికి వచ్చి వారి అన్యాయం కార్యక్రమంలో వ్యవసాయ అవసరాలకు సరిపడా విద్యుత్ అందించాలని నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తిలో సబ్స్టేషన్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. గత 2 రోజులుగా కేవలం 2 గంటలు మాత్రమే విద్యుత్ అందజేస్తున్నారని, వ్యవసాయ అవసరాలకు లేని కరెంట్ గృహ అవసరాలకు ఎందుకని సబ్స్టేషన్లో విద్యుత్ను బంద్ చేశారు. కాగా సాంకేతిక కారణాల వల్లనే గత 2 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా రైతులకు సరఫరా చేసే విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడినట్లు విద్యుత్ శాఖ ఏడీ శ్రీకాంత్ తెలిపారు. 2 ఎకరాలు పెట్టినాక మాకు ఏముంది, అది మొత్తం ఎండిపోయినాక మేము ఏం చేయాలి? మా రైతులు ఏం లేదు, గురి పెట్టుకుని సచ్చేటట్టే ఉంది. ఇవి లక్షలు పెట్టుబడి పెట్టినాడు, మరి ఏం చేయాలి? మా బస్సు ఏంది? మీకేం కావాలి? కరెంటు కావాలి. నాకు కరెంటు కావాలి. ఎన్ని గంటలు వస్తుంది ఇప్పుడు? ఎక్కడికి కరెంటు 3 గంటలు 4 గంటలు కూడా వస్తలేదు. మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఏం సంగతి అవుతుంది? మరి ఏం చేయాలి? మేము మాకు మొత్తం లేకుండా అయిపోతుంది. ఏం పని చేయాలి? మా భక్తి ఎట్లా జరగాలి? నీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది. దాని మించే నేను బతుకున్నా. మరి అదే మీరని అంటారు, పెట్టుకోమని చెప్తురి, పెట్టుకుంటే మరి మీ దాని గురించి 24 గంటలు కరెంట్ వస్తుందిగా? 24 గంటలు లేదు. అది ఇటువరకు వచ్చింది, ఇప్పుడు లేదు, మొత్తం బంద్ అయిపోయింది. మరి దాని గురించి మొత్తం పొలాలు మొత్తం ఎండిపోయినాయి. పెట్టుబడులు పెట్టుకుని ఇవన్నీ పెట్టుకున్నాం. ఇటువరకే రోగాలు వచ్చి ఇవన్నీ పెట్టుకుని మేము కన్నా కష్టాలు పడుతున్నాం. ఏమైనా మందు పోసుకుని చచ్చేదే ఉంది. నీవేమన్నా చెప్పు, నాకడ గరీబులు ఆడుకొని ఏదైనా ఆ పని చేసుకుంటాం. ఇంతవరకే నేను ఇక్కడ నిర్బంధం చేసి పోలీసులతో బెదిరింపులు చేసి మమ్మల్ని కరెంట్ రాకుండా ఇచ్చేయాలంటే మేము ఇచ్చిందే కరెంటు, మేము తీసుకునే కరెంట్ అన్నట్టుగా పోలీసు వాళ్ళు మన ఎస్ఐ గారు మొత్తం ఏదో భయప్రాంతాలకు గురి చేస్తారు. మరి ఏంది అని సబ్స్టేషన్ కాడికి వచ్చి మేము ఇది చేస్తే పోలీసు వాళ్ళ పెట్టి మమ్మల్ని నిర్బంధించి ఇది చేసి మీరు పోరా మేము ఇంతే ఇస్తాం అంతే ఇస్తాం అని వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాట్లాడడం. ఏఈ గారు స్పందించలేడు, ఏడీ గారు స్పందించట్లేడు. పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టి మమ్మల్ని బలవంతంగా బయటికి తోలడం జరుగుతుంది. మరి ఇది వాళ్ళకే న్యాయం అనిపిస్తుందో మాకైతే తెలియదు, కానీ రైతుల పక్షాన మాత్రం మొత్తం ఇబ్బంది అయితే పెడుతున్నారు. మా పొలాలు ఎకరం కూడా బారే పరిస్థితులు లేదు. మరి ఇదే విషయం మరి ఫస్ట్ మాకు చెప్తే మేము ఎకరం అరెకరం ఎంతో కొంత మా సాధన కొద్ది మేము పెట్టుకునే వాళ్ళం. కనీసం మా పొలాలు మొత్తం ఎండిపోయి మొత్తం నెర్యలు పట్టినాయి. మరి ఈ గవర్నమెంట్లో ఈ పరిస్థితి ఉన్నది, ఇట్లా ఉంది. అది ఎమ్మెల్యే గారు దాన్ని స్పందించట్లేడు, డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించట్లేడు. పోలీసు వాళ్ళని పెట్టి మాత్రం మమ్మల్ని ఇబ్బందికి చేస్తారు. నల్గొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దిగువన శివాలయం ఘాట్ వద్ద స్నానాలకు దిగి 3 యువకులు గల్లంతయ్యారు. నీటి ప్రవాహానికి యువకులు కొట్టుకుపోయిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గజ ఈతగాల సహాయంతో 3 గంటల పాటు గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికి తీశారు. వివరాల్లోకి వెళ్తే నల్గొండకు చెందిన నాగరాజు, హర్షిత్, సాగర్కు చెందిన చంద్రకాంత్ పైలాన్ కాలనీలో ఉపనయనం కార్యక్రమానికి హాజరై శివాలయం ఘాట్ వద్ద ఈత కోసం నదిలోకి దిగారు. ఇదే సమయంలో అధికారులు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేశారు. నీటి ప్రవాహానికి 3 యువకులు కొట్టుకుపోయారు. సంఘటన స్థలానికి మిర్యాలగూడ డీఎస్పీ పి వెంకటగిరి సందర్శించారు. మృతదేహాలను స్థానిక కమలా నెహ్రూ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత 3 రోజులుగా సుధాకర్ శర్మ గారి ఇంట్లో రిచువల్స్ జరుగుతున్నాయి. వాళ్ళ అబ్బాయికి సంబంధించిన యజ్ఞోపవీతంకు సంబంధించిన రిచువల్స్ జరుగుతున్నాయి. దాని గురించి వాళ్ళ బంధువులందరూ గత 3 రోజులుగా ఇక్కడికి వస్తున్నారు.
ఈరోజు ఈ ఉప్పల చంద్రకాంత్ అని 26 సంవత్సరాలు, హరికీర్తి నాగరాజ్ అని 39 సంవత్సరాలు, వాచస్పతి అనే అబ్బాయిది 25 ఇయర్స్. వీళ్ళు స్నానానికని కిందికి దిగారు. దానిలో ఈ ఘాట్లో దిగి స్లిప్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళకు విట్నెస్లు చెప్పిన దాని ప్రకారం వీళ్ళకి ఈత రాదు. దీనివల్ల డ్రౌన్ అయిపోయింది, యాక్సిడెంటల్ డ్రౌన్ అయిపోయింది. ఇక్కడ ఈ డ్రౌనింగ్ 6:30 జరిగింది. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి జాన్ డైవింగ్ టీమ్ మరియు నాగేశ్వరరావు వీళ్ళిద్దరు గజ ఈతగాళ్ళు. వీళ్ళ టీమ్స్ బాగా చాలా క్విక్ గా పనిచేసి వాళ్ళను రెస్క్యూ చేశారు. బట్ వాళ్ళందరూ చనిపోయినారు. బట్ ట్రేస్ ఇక్కడ లోకల్ ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఇమీడియట్ గా లైట్స్ అరేంజ్ చేసి ఈ సంఘటనలో 3 వాళ్ళ యాక్సిడెంటల్ గా వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం పొట్యాల R&R కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న రాజరాజేశ్వర స్వామి, ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాల ప్రాంగణంలో ధ్వజస్తంభాల ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద బ్రాహ్మణులు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి, గుడిపెద్ది నరసింహ శర్మ, పురోహితులు, శేషాచార్యులు శివనామస్మరణ, గోవిందనామస్మరణ నడుమ శాస్త్రోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు సర్పంచ్ ఏదులాపురం నీరజ వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 1వ తేదీ వరకు 5 రోజులు ఆలయ ప్రాంగణంలో 32 దేవతామూర్తుల ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. అప్పుడు ధ్వజస్తంభం నీళ్లు పోసిన తర్వాత వచ్చి కూర్చుంటే మళ్ళీ వరుస క్రమంలో మళ్ళీ పిలుస్తాము. అప్పుడు నవధాన్యాలు వేయాలి. నవధాన్యాలు వేసి వచ్చి కూర్చోవాలి. అక్కడ ఎవరు ధ్వజస్తంభం మేము పట్టుకుంటాం. మరి విశేషమైనటువంటి పొట్యాల గ్రామంలో నూతనంగా నిర్మాణం గావించినటువంటి గౌరీ శంకర ప్రసన్న వెంకటేశ్వర సహిత ప్రసన్న ఆంజనేయ స్వామి వారి యొక్క పంచాయతీ దేవాలయంలో ఈ నెల 26వ తేదీ నుండి పాంచాంగ దీక్షగా దివ్య విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంకల్పించడం జరిగింది. విశేషంగా ఏకకాలంలో 32 విగ్రహాలకి కూడా ఏక సమయంలో యొక్క విశేష ప్రతిష్టా సంకల్పం జరుగుతుంది. మరి ఈ రోజున ఉదయం 11:45 నుండి ఈ ఉమామహేశ్వర దేవాలయానికి సంబంధించిన ధ్వజస్తంభం, ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి దేవాలయం సంబంధించిన ధ్వజస్తంభం ఎంతో భక్తుల యొక్క సహాయ సహకారాలతో విశేషంగా ధ్వజస్థాపన కార్యక్రమం జరిగింది. పొట్యాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయానికి గాను పార్వతీ పరమేశ్వర దేవాలయానికి ధ్వజస్తంభ ప్రతిష్టాపన పూజా కార్యక్రమం మరియు వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి ధ్వజస్తంభ ప్రతిష్టాపన గాను వచ్చేసిన గ్రామస్తులకు మరియు బంధువులకు, ముఖ్యంగా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా పెద్దలు పల్లెల కోటయ్య గారి దంపతులకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక సుమాంజలు తెలుపుతున్నా. వాళ్ళ కుటుంబానికి నేను ఉన్నంతకాలం రుణపడి నేను పోయి అడగంగానే
అయ్యా ఈ గ్రామంలో దేవాలయం లేక దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. దీన్ని నిర్మించేంత స్థాయి కానీ దీనికి పోరాడేంత స్థాయి కానీ నాకు లేదని అడగంగానే వారి వెంట రవీంద్ర బాబు కానీ మా శ్రీబాబు మా పల్లెల కోటయ్య గారి వాళ్ళ అబ్బాయిలు మా పూజలు కోటయ్య సహకారి గారు మరియు గ్రామస్తులు మా దొర విజయరామబాబు బాబు గారు వీళ్ళందరూ నా వెంటనే ఉండి మేమున్నాం, నువ్వు ముందుండు, మేము చెప్పినట్టు నడుచుకుంటే దేవాలయం సంపూర్ణంగా అన్ని కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయని నన్ను ముందుండి నడిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రానైట్ అక్రమాలపై విచారణకు సిద్ధమా అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విద్యాసాగర్ సవాల్ విసిరారు. కుప్పం ఎమ్మెల్యే మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆంధ్ర, తమిళనాడు చీఫ్ సెక్రటరీలకు లేఖ రాయడంపై ఆయన స్పందించారు. అక్రమ మైనింగ్ జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని ఆరోపించారు. కావాలంటే అక్రమ మైనింగ్ పై సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాయాలని చంద్రబాబును కోరారు. అక్రమ మైనింగ్ జరగడం లేదని, కుప్పం అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నమస్కారం. 7వ తేదీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అక్రమ క్వారీల మీద తమిళనాడుకి అలాగే కర్ణాటకకి ఒక ఉత్తరం రాశారు. మళ్ళీ 8వ తేదీ గవర్నమెంట్ శ్రీనివాసులు ఎక్స్ఎమ్మెల్సీ శాంతిపురంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్రమ క్వారీలు చర్యలేవి గవర్నమెంట్ శ్రీనివాసులు వచ్చింది. ఈ రెండింటికి ప్రాపర్గా సమాధానం చెప్పాలంటే పత్రికాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఎమ్మెల్యే అయినాడో ఇక్కడ అప్పటి నుంచి 2019 వరకు ఒక సిబిఐ ఎంక్వైరీ చేయించగలుగుతారా అనేసి ఛాలెంజ్ చేస్తున్నాం. మేము రెడీగా ఉన్నాం ఛాలెంజ్ స్వీకరించడానికి. ఒకవేళ సిబిఐ కాదు సిఐడి ఎంక్వైరీకైనా ఒక లేఖ చంద్రబాబు నాయుడిని పెట్టమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. గత 30 సంవత్సరంగా కుప్పంలో క్వారీలు దాదాపు 60-70 సంవత్సరాలుగా జరుగుతున్నాయి. దాంట్లో ఎక్కువ క్వారీలు లీజులు ఇవ్వటం కానీ, ఆ క్వారీలకు సంబంధించిన పర్మిట్లు ఇవ్వటం కానీ, క్వారీలు దోచుకోవటం కానీ అంతా 2019 లోపల జరిగిందని నేనైతే ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మొత్తం ఎవరైతే క్వారీల్లో సంపాదించారో ఒక స్థానికులు చాలామంది చిజ్లర్గా ఉండేవాడంతా ఈరోజు 100 కోట్లు సంపాదించిన దాఖలాలు ఉన్నాయి. నేను కావాలంటే వాళ్ళ పేర్లతో సహా చెప్తాను, వాళ్ళ ప్రాపర్టీలతో సహా మీరు ఎంక్వైరీ చేయాలనేసి నేను కోరుతున్నాను. దాని మీద ఇక్కడ సిబిఐ ఎంపీలో సిఐడి ఎంక్వైరీస్ పెట్టమంటున్నాను. మీ పార్టీలో ఉన్న గ్రానైట్ అసోసియేషన్ కింగ్ అంటారు శ్రీనివాసులు, సమిటి శ్రీనివాసులు. గతంలో ఆయన ఆస్తులేమి, గతంలో ఆయన బతికినదేమి, ఈరోజు ఉన్నదేమి అని అడుగుతున్నాం. అలాగే మీ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నం పాతకాలంలో ఎన్ని క్వారీలు ఉంది మారుతి గ్రానైట్స్ దగ్గర నుంచి అవన్నీ కూడా బయటకు తీయండి. ఒక టెక్నికల్గా చేయాలనేసి నేను కోరుతున్నాను ఎంక్వైరీ కూడా. ఎట్లంటే ఇప్పుడు కొత్తగా శాటిలైట్ సిస్టమ్ సర్వేస్తో గత కొండలు ఎలా ఉండేది, ఇప్పుడు కొండలు ఎలా క్షీణించింది అనేది ఒక సైంటిఫిక్గా ఉన్నాయి. అవి తీసుకుంటాం రండి. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం పట్టాలిప్పించే అంశాన్ని శాసనసభలో మాట్లాడాలని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తే పనిచేయాల్సింది పోయి ఎదురు దాడికి దిగడం, వ్యక్తిగతంగా విమర్శించడం, ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం సబబు కాదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రెస్ భవన్లో విలేకరుల సమావేశంలో పార్టీ మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్, పెద్దంపేట అధ్యక్షుడు మెరుగు కుమార్ గౌడ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఊరెట్టి మహేష్ మాట్లాడారు. పెద్దంపేట రైతులకు మున్సిపల్ భూములకు సంబంధించి ఈ విషయమై గత 4 సంవత్సరాల క్రితంగా హామీ ఇచ్చిన కోరుకండి చంద్రన్న గారు ఆ హామీని నెరవేర్చలేకపోయినందువలన పెండ్యాల మహేష్ అన్న గారు ఆ మీడియా ముందుకు తీసుకొచ్చి ఆ విషయమై మాట్లాడినందుకు, అలాగే రైతులకు
తను చేసినటువంటి సహాయాన్ని కూడా వాళ్ళు గుర్తించుకున్నారు. అట్లాగే విషయమై ఎమ్మెల్యే చంద్రన్న గారి దగ్గరికి తీసుకుపోయినాం. ఒకసారి నువ్వు పోటీ చేసి చూస్తే నీకు ఏర్పడుతుంది. గెలిపా ఓటేమో అనేది నేను గెలిపిస్తారా ప్రజలు ఓడిపిస్తారా అనేది నీకు ఏర్పడుతుంది. మహేష్ వార్డు మెంబర్ స్థాయి కూడా కాదు, గెలువడు అంటే నువ్వెవరు, అది ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి దయచేసి మీరు ఇకనైనా కూడా ప్రజలను దగ్గర చేర్చుకునే విధంగా చూసుకోవాలి. కరెంటు గురించి మాట్లాడితే కరెంటు అంటారు. కరెంటు ఇప్పటికీ రైతులు చచ్చిపోతారు. 24 గంటల కరెంట్ అని చెప్పుకుంటారు. ఎక్కడ 24 గంటల కరెంట్ మెసేజ్లు పెడతారు. ఫోన్లల్లో మెసేజ్ పెడతారు. 3 గంటలకు 3 వస్తుందని మెసేజ్లు పెడతారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. దాని గురించి మాట్లాడేది మీరు ఇప్పి. ఒకవేళ ఇట్లా ఈ కుర్సుకమ్మి భూముల గురించి మీ ఎమ్మెల్యే నేను పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి పెద్దపేటలో మినిస్టర్ గారితో సభ పెట్టిండు. ఇంతవరకు ఉన్న ఏ ఎమ్మెల్యే కానీ ఎప్పుడైనా పెద్దపేటలో సభ పెట్టి నేను పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి ఇలా ఓట్లాడుకున్నారా? ఓట్లాడుకోలేదు కదా. మీరు చేస్తున్నారు కాబట్టి మహేష్ అడిగిండు, దాన్ని చేయించూరి. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మహేష్, పెద్దపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మా నాయకుడైన పెండాల మహేష్ అన్న గారిని రామలాసరం మన అందరం ప్రతినిధి ఈ విధంగా నిన్న జరిగిన ప్రెస్ మీట్లో మా నాయకుడైన పెండాల మహేష్ని ఉద్దేశించి అధికార ప్రతినిధి అయిన ఆమ్ల శరణ్ గారు ఉద్దేశించి మాట్లాడడం పూర్తి అబద్ధం, అది అవాస్తవం. ఈ సందర్భంగా సూర్య శరణ్ గారిని ప్రశ్నిస్తున్నాం. పెండాల మహేష్ అన్న భూమి కబ్జా చేసిండని అంటున్నాడు. అది కబ్జా చేసి అసలు కబ్జా అంటే అర్థం తెలుసు అతనికి. కబ్జా చేసిందంటే వాస్తవం అయితే అది మా కబ్జా చేసిందని నిరూపిస్తే అది మా గ్రామ పంచాయతీ విరాళంగా ఇస్తాం. లేదా దాన్ని మేము అందరం కలిసి కబ్జా చేసింది అనేది వాస్తవం మీరు నిరూపిస్తే మేము ఏ శిక్షకైనా మేము సిద్ధం. అది ఇట్లా అవాస్తవం వెళ్తే ఆ భూమిని గ్రామ పంచాయతీ విరాళానికి కూడా సిద్ధం. ఇంకోటి అన్నకు కారం ఎట్లా వచ్చింది, అది భూమి ఎట్లా వచ్చిందని అంటున్నారు కదా. వాళ్ళకు తాతల కాలం నుంచి భూమి లేదా, వాళ్ళకు వ్యవసాయం లేదా, అంటే కారణం ఏమన్నా బెదిరించి తీసుకున్నాడా, బెదిరించి అది వసూలు చేసి సంపాదించిన ఆస్తున్నారు. వాళ్ళ తాతల కాలం నుంచి వాళ్ళకి భూములు ఉన్నాయి, వాళ్ళకి వ్యవసాయం ఉంది కాబట్టి అది వచ్చింది. ఇంకోటి అలా వాస్తవం స్థానికంగా ఉండలేని అంటారు. తన వ్యక్తిగత అవసరం కోసం ఆ ఇంటిపిలో ఉండడం అది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ అన్నారు. మండలంలో మురుమూరు పంచాయతీ కార్యాలయ ఆవరణలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ బాదరవేణి స్వామి, ఉప సర్పంచ్ కనుమల రాకేష్, ఎంపీడీఓ యాదగిరి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభినయ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు అంతర్గాం పిహెచ్సి పరిధిలోని ముర్మూర్ గ్రామంలో కంటి వెలుగు శిబిరం ఉదయమే ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు దాటిన ప్రజలందరికీ కంటి పరీక్షలు ఉచితంగా చేయబడుతుంది. దాంతోపాటు అవసరం ఉన్న వ్యక్తులకు కంటి అద్దాలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కంటికి సంబంధించిన మందులు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు ఎవరికైతే కంటికి సంబంధించి, కార్నియాకి సంబంధించి, రెటినాకి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే, నీటి శుక్లాలు కానీ, క్యాట్రాక్ట్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులందరికీ గోదావరి గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు క్యాంప్లో ఇప్పటి వరకు 50 మందికి స్క్రీన్ చేయడం జరిగింది. ఇంకా కూడా మంచి స్పందన వస్తుంది. రోజుకి 150 మందిని మేము స్క్రీన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అదే స్పందన ప్రజల నుంచి ఆశిస్తున్నాము. ఈ క్యాంప్ 24 తారీఖు వరకు, ఫిబ్రవరి 24 తారీఖు వరకు ఇక్కడే జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం పరుచుకుంటారని నమ్మాలి. ఈనాటి కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జెడ్పీసీ గారికి, డాక్టర్ గారికి, మా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు, మా గ్రామ పంచాయతీ అందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉండి కష్టపడి పనిచేస్తున్న మా ఆశా వర్కర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని మన సీఎం గారు అన్ని ఇంద్రియాలలో కన్ను ప్రధానం అని చెప్పి ఆలోచించి
కంటి దృష్టి లేకుంటే చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. ఏంటంటే మామూలుగా ఏదైనా కంటి సమస్యలు వస్తే ఒక క్వాలిఫైడ్ అపదాలని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక 1000 రూపాయలు ఫీజు ఉంటుంది. అదేవిధంగా స్పెట్స్ కానీ మెడిసిన్ కానీ అంటే ఒక 2000-3000 ఖర్చు అవుతుంది. ఆ 2-3 ఖర్చు లేకనే ఈ పల్లెటూళ్ళ ఎవరు కంటి టెస్ట్ చేయకపోవడం వల్ల కానే దెబ్బతిని చాలా వరకు కళ్ళు పోవడం జరిగింది. ఆ దృష్టిలో పెట్టుకొని సీఎం గారు ప్రత్యేకించి ఈ కంటి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాం అందరూ వినియోగించుకోవాలని మనవి. అదేవిధంగా సీఎం గారు కూడా ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినందుకు మా గ్రామం తరఫున మేము అందరం ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో రాత్రి వేళల్లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీ డ్రైవర్లకు నిద్ర లేకుండా చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా కర్నూలు జిల్లా అదోని 3వ పట్టణ పోలీసులకు చిక్కారు. రాత్రి వేళల్లో రోడ్డు పక్కన ఆపిన లారీ డ్రైవర్లను ఇతరుల నుండి బైకులు, సెల్ ఫోన్లు దొంగతనాలు చేస్తూ ఎదురు తిరిగిన వారిపై మారణాయుధాలతో దాడి చేసేవారని పోలీసులు తెలిపారు. పలువురు బాధితులు ఫిర్యాదు మేరకు డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అదోని 3 టౌన్ సిఐ శ్రీరామ్, ఎస్ఐ తమ సిబ్బందితో కలిసి ముఠాపై దాడి చేసి పట్టుకున్నారు. 4 నిందితులతో పాటు వారి నుండి స్వాధీనం చేసుకున్న 14 బైకులు, 60 సెల్ ఫోన్లు, మారణాయుధాలు, నగదు మీడియా ముందు ప్రవేశపెట్టారు. లారీ డ్రైవర్ పైన దాడి, అతని దగ్గర నుంచి దొంగలించబడిన కేసులో ముద్దాయిలు పికారి ప్రేమం, వర్షం, అలియాస్ పుత్తూరు, వర్షానాయక్, శ్రీనాయక్ అనేసి వీళ్ళంతా కూడా రిలేటివ్స్ అనమాట. ప్రస్తుతం కర్ణాటకలో జీవనం చేస్తూ ఉన్నారు. ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేసే భాగంలో శ్రీరాము, తర్వాత జయశేఖర్, వాళ్ళ సిబ్బంది అంతా కూడా కష్టపడి ఈరోజు ఉదయం తెల్లవారుజాము మధ్యాహ్నం 12:30 గంటలకు MG ప్లాట్ దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 9 మారణాయుధాలు, దాదాపుగా 14 మోటార్ సైకిళ్ళు, 60 సెల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో దాదాపుగా 12 నేరాలని ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో కర్నూలు కోటం సంబంధించి ఒక వ్యక్తి చనిపోవడం కూడా జరిగింది వీళ్ళు దాడి చేసిన తర్వాత. మన కేసులో అయితే పురుషోత్తమ అనే డ్రైవర్ గాయపడి కంప్లైంట్ ఇచ్చినందువల్ల ఆ కేసులో దాన్ని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నాము. మరి అందరినీ కూడా ఈ స్వాధీనం చేసుకున్న ఈ ప్రాపర్టీని ముద్దాయిని 4గురిని కోర్టులో హాజరుపడతాం జరిగింది. ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి సార్? 60 సార్ మొత్తం ఎన్ని బైకులు, ఎన్ని సెల్ ఫోన్లు సార్? దీన్ని పరిశోధించి పట్టుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇస్రో ఖాతాలో మరో కలికి తురాయి, SSLV D2 ప్రయోగం విజయవంతం. దాతల సహకారంతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న ఇనుగుర్తి, కొనియాడిన మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక. మోకాళ్లపై నడిపించిన అభిమానం, మంత్రి జగదీష్ రెడ్డి హ్యాట్రిక్ ను కాంక్షిస్తూ పెద్దగుట్ట ఎక్కిన వీరాభిమాని. వ్యవసాయ అవసరాలకు సరిపడా విద్యుత్ అందించండి, కడపర్తి సబ్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన రైతులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం.